ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు ఆధ్వర్యంలో విజయవాడ కేబిఎన్ కళాశాలలో సుజలాం సుఫలాం సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జలీల్ ఖాన్, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న హాజరయ్యారు. జల సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు. విద్యార్థులతో కలిసి ప్రజాప్రతినిధులు నీటి సంరక్షణ కోసం పాదయాత్ర నిర్వహించారు. ఇవాళ ఇళ్ల కాడ ఉంది. మనం ఒక 200 గజాల్లో ఇల్లు కట్టుకున్నారు. మన చిన్నప్పుడైతే ఎదురు నాపరాలు కూడా స్లాబ్ సున్నంతో చేసేవాళ్ళు కాదు. ఖాళీ ప్లేస్లో నడవడానికి ఊరికి నాపరాలు నడుచుకోవడానికి వెళ్ళడానికి మాత్రమే వేసేవాళ్ళు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నామంటే మన ఇంటి అందం కోసం మన ఇంట్లోకి మన మట్టి తొక్కి వెళ్ళకూడదని మొత్తం బండలతో పరుస్తున్నాం. ఇవన్నీ మానుకోవాలి. ఇవాళ ఇంకుడు గుడ్లు తవ్వుతున్నాం, ఆ తవ్వేటప్పుడు ఫోటో దిగుతున్నాం, వెళ్ళిపోతున్నాం. అది కాదు. ఇంకుడు గుడ్లు ఎప్పుడు చూసినా దానిలో నీళ్లు పొదుపు చేసే విధంగా ఉండాలి. ఏదైనా హౌస్ ప్లాన్ ఇవ్వాలన్నా ఇంకుడు గుడ్లు కంపల్సరీగా పెట్టమంటున్నారు ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఇది అంతా మనం ప్రజానికం కూడా ఆలోచించాలి, ప్రభుత్వమే కాదు. చేస్తే మనకి ఈ రాష్ట్రం దేశంలోనే నంబర్ 1 స్థానంలో ఉంటుంది.